హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి కథ ఏంటో విందాం. ద్రోణాచార్యుడు పాండవులకి కౌరవులకి కలిపి విద్యాభ్యాసం నేర్పిస్తున్నాడు. అందులో అర్జునుడికి నేను ప్రపంచంలోకి మేటి విలుకాండ్రు అంటే మేటి ఎవ్వరికి సాటి లేనటువంటి ఆ, విలు విద్యలో నీకంటే ఎవరు సాటి లేకుండా అంత ట్రైన్ చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. ఒకరోజు అనుకోకుండా పాండవులు అర్జునుడు ఒక అడవిలో నడుస్తుంటే అక్కడ ఎవరో ఒక అతను ఒక కుక్క అరుస్తుందని ఆ కుక్క నోరు మూయించటానికి ఆ కుక్క నోటి నిండా బాణాలు కొట్టాడంట. కానీ ఆ కుక్క నోట్లోంచి ఒక్క బొట్టు కూడా కారకుండా ఆ బాణాలను కొట్టాడంట. ఇంత నేర్పరిగా బాణాలని సంధిస్తున్న ఇతను ఎవరా అని చూసి అతని దగ్గరికి వెళ్తే అతను ద్రోణాచార్యుడు బొమ్మను పెట్టుకొని విలువిద్యని విద్యాభ్యాసం చేస్తున్నాడట. ఎవరు నువ్వు అని అడిగితే, నేను ఇక్కడ అడవిలోనే ఉంటాను, నా పేరు ఏకలవ్యుడు, నేను ద్రోణాచార్యుడు అనే మిమ్మల్ని దగ్గర విద్యను అభ్యసించాలని ఎంతో కాలం ట్రై చేశాను, కానీ అది సంభవించలేదు, కనుకనే మీ బొమ్మనే పెట్టుకొని నేను అభ్యాసం చేస్తున్నాను. అదేంటో తెలీదు, మీ బొమ్మను పెట్టుకొని అభ్యాసం చేసినా నాకు ఏమేం చేయాలో ఎలాంటి అస్త్రాలు వాడాలో నాకు అవే తెలిసిపోతున్నాయి అని చెప్పాడట. ఇది విన్న ద్రోణాచార్యుడు తను అర్జునుడికి ఇచ్చిన వాగ్దానం నెరవేరదేమో, ఇతను అర్జునుడి కంటే మంచి విలుకండు అవుతాడేమో అనుకుని, నువ్వు నన్ను గురువుగా సంభావిస్తున్నావు కాబట్టి నేను నీ నుంచి గురుదక్షిణ తీసుకోవచ్చా అని అడిగాడట. చెప్పండి ఏమి ఇమ్మంటారంటే, నీ కుడి చేతి బ్రొటన వేలు ఇవ్వు అన్నాడట. గురువు గారి మనో అదే మనోవాంఛ అంటే అతని అంతరార్థం అర్థమైన ఏకలవ్యుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కుడి చేతి బ్రొటన వేలు కోసిచ్చేశాట. అంత గొప్పవాడు ఏకలవ్యుడు.